ఫస్ట్ మొత్తం ఉన్నోళ్ళు మాట్లాడాలి, తర్వాత సగం ఉన్నోడు, తర్వాత ఊడబోయేటోడు. ఎందుకు ఇప్పుడు నాగుల్ పంచమి. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, అండ్ మెయిన్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ అశ్విన్ అండ్ నా కాలనీ మేట్, నా కాలేజ్ మేట్ ప్రియదర్శి అండ్ అబ్బా నతేష్ గారికి, మెయిన్లీ ఈ స్టేజ్ హోస్ట్ చేస్తున్న సుమక్కకి థ్యాంక్ యూ సో మచ్. అక్క అన్నారా? అక్క, ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అంటే మీరు ఫీల్ అవుతారు, నేను ఫీల్ అవుతాను. నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను ఇంట్లో మీ షోస్ కానీ మీ యాంకరింగ్ కానీ అన్నీ. ఫోన్లే మంచిదైంది, నేను అప్పుడు మిమ్మల్ని చూడలేదు. అంటే అప్పుడు చూస్తే భయపడతారు, అప్పుడు ఏదో అరే డార్లింగ్, ఏ అభినవ్, కౌశిక్, ఏ కమల్ హాసన్, ఏయ్ మా కౌశిక్ తాగుదాం కరెక్ట్ టైంకి వచ్చిండు. ఒక ½ అవర్లో వెళ్ళిపోతాం మేము. తాగుదాం భయ్, తాగుదాం. ఏంద్రా నాకు ఒక్కడు కూడా అర్థం కావట్లే. వీళ్ళందరూ మన దగ్గర ఉండే అలెక్సా సిరియల్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఏయ్ డోంట్ టాక్, ఆయన మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి అన్న. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన నాకు చాలామంది కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. సో పేరు పేరుని చెప్పడం కానీ అందరూ ఓకే నాకు అన్నట్టు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్ అండ్ క్రూ, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మా సీత గారికి గుండెపోటు వచ్చేస్తుంది, ఎందుకంటే ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడితే బాగోదని ఆగాను. అండ్ ఏంద్రా నాకు అర్థం, హార్ట్ ఆగిందా? ఇంగ్లీషా? ఓకే. అండ్ ఫోటో బాగా వస్తుంది. సో నేను ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ అంటే ఏం లేదండి, గుండెగాడికి ఏముంది కానీ. సో అశ్విన్ భాయ్ చెప్పిండు ఏమని, జీవన్ బ్రో ఈసారి విగ్గు పెడదాం అది అని. మనకు విగ్గు పెడితే చెమటలు వచ్చి పొక్కలు వస్తాయి గుండె పైన, ఓపెన్గా చెప్తున్నా. సో ట్రై చేస్తే దర్శి మామ నువ్వు చెయ్యి అంటే ఒక్కసారి విగ్గు పెట్టిండు. ఇప్పటికే 3-4 సినిమాలు చేసేసిన విగ్గుతోటి, ఎందుకంటే అందరికీ నచ్చింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే. ఏదో కొత్తగా ఉన్నాడు అంటే 10 years చిన్నగా కనబడ్డా అందరికీ. సో ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు నాకు జుట్టు ఇవ్వలే కానీ జుట్టు ఇచ్చుండే క్రేజీ ఉంటుండే. సో బేసికలీ మీకు జుట్టు ఉన్న వాళ్ళ కన్నా గుండున్న వాళ్ళు అందరూ ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారు. సో అంతే కదా అక్క? ఎస్, మా ఫాదర్ కూడా ఇట్లాగే ఉండేవాళ్ళు. గుడ్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఫాదర్తో పోల్చేసారు. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు, ఓకే మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకేమైనా ఉందా? అండ్ మా డైరెక్షన్ టీం నన్ను ఫోన్ చేసి సావగొట్టేటోళ్ళు, 6 o'clock వస్తున్నావా రావట్లేదా, ఎందుకంటే వేరే షూట్లో ఉన్నప్పుడు. అండ్ మా సీతుబాయి, కర్మ కర్త క్రియ, అందరికీ ఆయనే ఒక విధంగా గైడర్, ఫ్రెండ్. ఇంకేమైనా ఉన్నాయా? ఎక్కువ పొగిడితే బాగోదేమో. నువ్వు వస్తే బాగుంటుంది. ఓకే మామ, నేను 3 minutes మాట్లాడినా, మీడియా వాళ్ళకి 3 minutes కావాలంట. థ్యాంక్ యూ. రైట్ అండి. ఓకే గైస్, July 19th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మేబీ 18th నైట్ ఏమైనా ప్రివ్యూ షో అట్లాంటిది ఏమైనా వేస్తుంటే ప్లీజ్ కొన్ని పాసెస్ మా ఫ్యాన్స్ అందరికి ఇవ్వండి, అండ్ మా దర్శి వాళ్ళందరికీ. అండ్ మీకు టికెట్స్ రాకపోతే చెప్పండి, దూసుకుని వెళ్ళిపోండి. నేను ఇన్స్టాగ్రామ్లో థియేటర్ పేరు చెప్పేస్తా, సో నో ప్రాబ్లం. అండ్ అదర్వైజ్ వాళ్ళు వెళ్ళకపోతే దర్శిగాడి ఇల్లు ఫ్లాట్ నెంబర్ చెప్తా,
బూజాలో ఉంటాడు, ఆ ఫ్లాట్ నంబర్ నేను చెప్తా, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే. లేకపోతే సుమక్క మీద ఒట్టు ఇస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఈయన స్పీచ్ విన్న తర్వాత ఇది గుండుకి జుట్టుకి, జుట్టుకి విగ్గుకి, విగ్గుకి సవరానికి సంబంధించినటువంటి సినిమా అని మనం భ్రమపడేటువంటి అవకాశం ఉంది, కానీ కాదు. ఇది స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు. దర్శి గారు ఎక్కడ ఉంటారో చెప్పినందుకు. నెక్స్ట్ టైం ఆయన ఆధార్ కార్డ్ నెంబర్స్ అండ్ అలాగే పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వగలరు. కృష్ణతేజ గారు, మీరు మిగిలిన డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? ఏం డీటెయిల్స్ అండి? దర్శివి మిగిలిన డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? లేదు, దర్శి ఫస్ట్ అవతార్లు ఉండేటోడు, ఇప్పుడు పూజాకి షిఫ్ట్ అయ్యిండు. నెక్స్ట్ మళ్ళీ మై హోమల్ ఏది కడితే దానికి షిఫ్ట్ అవుతాడు, అంతే. రూట్ మ్యాప్ వేసేసారు దర్శి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ హ్యావ్ టు థ్యాంక్ 2 people. అశ్విన్ అన్న, నేను ఫస్ట్ నాకు ఈ రోల్ చెప్పినప్పుడు, నేను నీకు రోల్ చెప్పారా బై స్క్రిప్ట్ చదువుకో అన్నాడు. 2 గంటలు ఆఫీస్లో కూర్చొని స్క్రిప్ట్ మొత్తం చదివినా. ఇట్స్ వెరీ నైస్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను అందరి లెక్కనే అనుకున్నా, మళ్ళీ వచ్చిండు తమిళోడు, ఎందుకు వస్తుండు హైదరాబాదు, చెన్నైలో ఉండొచ్చు కదా, ఇక్కడ మస్తు మంది ఉన్నారు కదా అనుకున్నా. బట్ ఆయన ఆల్రెడీ తమిళ్లో సినిమా చేసిండు, తెలుగులో చేస్తుండు, రేపు హిందీలో కూడా సినిమా సైన్ చేసిండు. యూ కెన్ డూ ఫిలిమ్స్ ఇన్ బెంగాలీ, భోజ్పురి, ఎవ్రీ లాంగ్వేజ్ బ్రో. ఎందుకంటే అందరితో కూర్చోబెట్టి నీట్గా చాయ్ తాగుతావా, సిగరెట్ తాగుతావా అని మాట్లాడి ఆయనకు కావాల్సిన పని చేయించుకుంటాడు. అండ్ దిస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై కెరీర్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో టు అవర్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ దర్శమామ, ఏడా స్టార్ట్ అయినాము, ఏడున్నాము, ప్రీ రిలీజ్ దర్శబాయ్ హీరో. స్పైడర్ సినిమా షూటింగ్ చేస్తుంటే అహ్మదాబాద్లో ఫుట్పాత్ మీద కూర్చొని చపాతీలు తినుకుంటా అక్కడ స్టార్ట్ అయిన బండి. ఐ థింక్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మామ. నువ్వు ఇంకా యూ షుడ్ రీచ్ మోర్ హైట్స్. నువ్వు ఎంత హైట్ వెళ్తే నీతో పాటు ఇంకా నేను కూడా వచ్చేస్తూనే ఉంటాను. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టు ఎవ్రీబడి అండి, సీతారాం అన్న, సన్నీ అన్న, టు ఆల్ ద ప్రొడక్షన్ టీమ్, వెంకట్ భాయ్, వంశీ అన్న, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు ఇరగదీసిర్రు అసలు, మా కో డైరెక్టర్ రవి, ప్రసాద్, అట్లనే పొరలు వస్తారులే తర్వాత స్టేజ్ మీదకి. అండ్ July 19th our film is releasing అండి, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు, మొత్తం యూనిట్లో ఒక్కళ్ళని డార్లింగ్ అంటే ఎవరిని అంటావు? మొత్తం యూనిట్లో ఒక్కళ్ళకే ఇవ్వాలి. సీతారాం ఈజ్ మై ఫర్ ఎవర్ డార్లింగ్. సీతారాం ఇస్ ద డార్లింగ్. ఓకే. సీతారాం, ఐ థింక్ ఈ స్టేజ్ పైన చెప్పొచ్చు, సీతారాం హ్యాస్ బిన్ సింగిల్ హ్యాండెడ్లీ పుషింగ్ మీ టు డూ వాట్ ఎవర్ ఐ డిడ్ టిల్ నౌ. సో ఆల్ క్రెడిట్ టు సీతు. లవ్ యూ సీతు. వస్తున్నా, ఒక్క నిమిషం. సారీ మళ్ళీ లేట్ వచ్చిన. నాకు హెరిడేటరీ, మా నాన్న 30 సంవత్సరాల ఆఫీస్కి లేట్ పోయిండు, మా అన్న లేట్ పోతాడు, నేను కూడా లేట్ వెళ్తాను. లేట్ వచ్చిన సారీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ కేమ్ హియర్. వీణన్న నమస్తే. నమస్తే సార్. శివప్రసాద్ గారు అండ్ ఆనంద్ గారు నమస్తే. హాయ్ నభా. దర్శి, అశ్విన్ మ్యామ్, హాయ్ కౌశిక్, కాశల శ్యామ్ గారు నమస్తే. నరేష్ అండ్ మై బ్రదర్ మిస్టర్ వివేక్ సాగర్. చేస్తా, ఒక్క నిమిషం. నాకు యాక్చువల్లీ నేను స్టేజ్ పైన మాట్లాడడానికి నాకు చాలా భయం. అందుంచి నేను ఐఎమ్ ట్రయింగ్ టు జస్ట్ సే బ్లాబర్ సంథింగ్ అండ్ రన్ అవే. కానీ ఇట్స్ బీన్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దర్శి. నేను నా ఫస్ట్ షార్ట్ ఫిలిం చేస్తే దర్శి అప్పటికి షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్. it's very like I'm really glad that Darshi is doing what he's doing right now. I'm very grateful for Darshi for like making me tag along. నేను దర్శి 3 సినిమాలు చేసాము, అవసరం లేకపోయినా నన్ను దర్శి పెట్టుకున్నాడు సినిమాల్లో. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ దర్శి. ఇంకా 10 సినిమాలు చేయి, 8 సినిమాలు నన్ను పెట్టుకో. ఆల్సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. నేను ఇట్లా మాట్లాడేటప్పుడే నాన్నగారు వస్తారు, ఇప్పుడు రాలేదు, వస్తారు. July 19th ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఆ రోజు చెప్తా డైలాగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ.